వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. మనతో సీనియర్ జర్నలిస్ట్ రమణ గారు ఉన్నారు. రీసెంట్గా జరిగిన విషయాల మీద చర్చిద్దాం. హలో అన్న, నిన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక 9 మంది పోలీసులకి ట్రయల్ కోర్ట్ మరణశిక్ష విధించింది. అసలు ఏంటి దాని వెనకాల జరిగిన కథ ఏంటి? నిజంగానే నిన్న వచ్చిన తీర్పు ఒక సంచలనాత్మకమైన తీర్పే. దేశవ్యాప్తంగా దీని మీద చర్చ కూడా సాగుతుంది. ఇది 2020లో జరిగిన సంఘటనకు సంబంధించిన తీర్పు. 20 అంటే దాదాపు 6 ఏళ్ళు అయింది. ఈ తీర్పు రావడానికి 6 ఏళ్ళు పట్టింది. 2020 జూన్ 19వ తేదీ అంటే ఇప్పుడు కరోనా సీవియర్గా ఉన్న టైము, లాక్డౌన్ నడుస్తున్న టైము. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సత్తాన్కులం అనే దగ్గర ఒక మొబైల్ షాప్ నడుపుతున్న జయరాజ్ అనే అతనికి 59 ఏళ్ళు అప్పటికి. జయరాజ్ అతని కొడుకు బెనిక్స్, ఇద్దరు. బెనిక్స్కి 31 ఏళ్ళు. జయరాజ్కి 3 ఆడపిల్లలు, భార్య, బెనిక్స్ కొడుకు, మొత్తం 6 కుటుంబం. ఆ కుటుంబం మొత్తం ఆ మొబైల్ షాప్ మీద ఆధారపడి బతుకుతున్నది. ఆ రోజు సత్తాన్కులం పోలీసులు బయలుదేరారు జీప్లో. చెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఈ షాప్ తెరిచి ఉన్నది. చాలా కొంత టైం ఉంటుంది, ఈవినింగ్ టైము, సాయంత్రం టైము. మూయాల్సిన సమయాన్ని అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది. అది తెరిచున్నది. ఆ షాప్ దగ్గరికి వెళ్ళారు పోలీసులు. ఎందుకు ఇంకా తెరిచున్న మూసేయాలని పోలీసులు చెప్పారు. అప్పటికి ఇంకా నిజానికి టైం కాలే, మూయాల్సిన టైం కాలేదు. జయరాజ్ అదే చెప్పాడు, ఇంకా టైం కాలేదు కాబట్టి మూసేయించాలి. వీళ్ళు డబ్బులు అడిగారు పోలీసులు. డబ్బులు అడిగితే డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేనేమి చట్ట వ్యతిరేకంగా చేయట్లేదు, చట్ట ప్రకారం చేస్తున్నాను జయరాజు మాట్లాడాడు. పోలీసులకు జయరాజుకు తీవ్రంగా వాగ్వాదం జరిగింది. పక్కనే బెనిక్స్ కూడా ఉన్నాడు, కొడుకు. వాళ్ళిద్దరూ ఈ పోలీసులు చాలా తీవ్రంగా వాగ్వాదం అయింది. పోలీసులు అక్కడనే వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళి జీబులో వేసి పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ మధ్య వాగ్వాదం జరిగింది. నేను చట్ట ప్రకారమే ఎంతవరకు ఉండాలో అంతవరకే మొబైల్ షాపు తెరిచి ఉంచాను, అంతకుమించి చేయలేదు. మీరు డబ్బులు అడిగితే నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. దాంతో విపరీతన అహంకారంతో ఉన్న పోలీసులకు వీళ్ళు ఇచ్చిన జవాబులతో అసలే మదం ఎక్కువ ఉంటారు. విపరీతమైన కోపంతో వాళ్ళని కొట్టడం ప్రారంభించారు. రాత్రి 8:30కు మొదలుపెట్టిన కొట్టుడు తీవ్రమైన చిత్రహింసలు, లాఠీలతో కొట్టారు. రకరకాల పద్ధతుల్లో పోలీసులందరూ, సిఐఎస్ఐలతో సహా. రక్తాలు గారాయి, శరీరం అంతా రక్తం అయిపోయింది, బట్టలు రక్తం అయిపోయి, గోడల మీద కూడా రక్తాలు పడ్డాయి. అంత దారుణంగా కొట్టారు. ఆ తర్వాత పోలీసులందరూ కలిపి లాకప్లో నెత్తురు దుడిచేశారు. గోడలకున్న నెత్తురు దుడిచేసి, తలుపుల మీద కూడా నెత్తురు పడ్డది. ఆ నెత్తురు దుడిచేసి వీళ్ళ బట్టలు మార్చేశారు. బట్టలు మార్చేసి నెక్స్ట్ డే వీళ్ళను ముందు డాక్టర్ దగ్గరికి కోర్టుకు తీసుకెళ్లే ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అనేది సహజం. డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. అప్పుడు ఇళ్లల్లోనే జరిగిన కోవిడ్ టైం కాబట్టి అప్పటికే వీళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూర్చోలేని పరిస్థితిలో కూడా ఉంది. శరీరం అంతా వాచిపోయి ఉంది, గాయాలపై నెత్తురు కనబడుతున్నది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళని జడ్జి దగ్గర తీసుకెళ్లారు. జడ్జి ఇంటి బయట వీళ్ళున్నారు, గేటు బయట. జడ్జి పైనుంచి వీళ్ళని చూస్తున్నాడు తప్ప లోపలికి ఏం పిలవలేదు. కరోనా టైం కాబట్టి లోపలికి పిలవాల్సిన అవసరం లేదు. వీళ్ళని నిలబెట్టి ఉంచారు వాళ్ళు. జడ్జి అక్కడే వాళ్ళు ఏం జరిగింది, వాళ్లకు మెడికల్ రిపోర్ట్ ఏంది అనేది చూడలేదు. వాళ్ళకి ఏం దెబ్బలు తగిలాయా లేదని వాళ్ళని అడగలేదు. ఏం జరగలేదు. వెంటనే రిమైండర్ రాశారు. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి సీరియస్గా అయింది. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఇద్దరు చనిపోయారు. మెజిస్ట్రేట్ పేరు, వీళ్ళని రిమాండ్కి పంపించిన మెజిస్ట్రేట్ పేరు డి శరవణన్. ఈ మొత్తం ఇన్సిడెంట్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత శరవణన్ మీద కూడా హైకోర్టు విచారణ జరిపించింది. ఎందుకు ఇలా చేశాడు, విచారణ జరిపించుకొని తీవ్రమైన శిక్ష ఏమీ లేదు, మందలించి వదిలేసింది. కానీ వీళ్ళిద్దరిని జైలుకు తీసుకెళ్లారు, సబ్ జైలు అక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 100 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ 22న బెనిక్స్ చనిపోయాడు, 23న జయరాజ్ చనిపోయాడు. ఈ చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వచ్చాయి. జడ్జి మీద కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. జడ్జి కనీసం చూసుకోవాలి, అసలు డాక్టర్ రిపోర్ట్ ఏమి ఇచ్చిండో కనీసం చూడాలి, వాళ్ళని అడగాలి. జడ్జి బాధ్యత. పోలీసులు ఎవరైనా తీసుకొచ్చారు జడ్జి దగ్గరికంటే వాళ్ళని అడగాలి. పోలీసులు కొట్టారా, తిట్టారా, ఏం చేశారని అడగాల్సిన బాధ్యత కూడా మర్చిపోయి జడ్జి పట్టించుకోలేదు.
దాంతో తీవ్రమైన జడ్జి మీద విమర్శలు వచ్చాయి, పోలీసుల మీద విమర్శలు వచ్చాయి, దేశవ్యాప్తంగా ఆందోళన వచ్చాయి. తమిళనాడులో కరోనా టైంలో కూడా రోడ్డు ఎక్కారు జనం. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ మర్డర్ కేసుగా నమోదు చేయలేదు, పోలీసుల మీద కేసు పెట్టకుండా అసహజ మరణం అనే కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాంతో మరింత సీరియస్ అయింది. పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో దేశవ్యాప్తంగా పబ్లిక్ ఒత్తిడి, మీడియాలో ప్రచారం, దీంతో సిబిసిఐడి ఎంక్వైరీ స్టార్ట్ చేయించింది ప్రభుత్వం. సిబిసిఐడి రాష్ట్రానికి సంబంధించిన సిబిసిఐడి ఎంక్వైరీ. ఆ సిబిసిఐడి ఎఫ్ఐఆర్ని మార్చి మర్డర్గా మరిన్ని సెక్షన్లు జోడించి మర్డర్గా డిక్లేర్ చేసింది. అయినా ఆగలేదు ఆందోళనలు, చాలా సీరియస్ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల ఒత్తిడి తీవ్రంగా ఉంది. రాజకీయ నాయకులు ఏం మాట్లాడట్లేదు, ప్రతిపక్షాలు ఏమో మాట్లాడుతున్నాయి కానీ ఏఐడిఎంకే ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కానీ పెద్దగా సీరియస్ విషయంగా తీసుకోలేదు. కానీ ప్రజలు పెద్ద ఎత్తున దీని మీద కసితో ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు పోలీసులతో. దాంతో మద్రాస్ హైకోర్టు దీన్ని సుమోటోగా తీసుకొని ఈ కేసును సిబిఐకి అప్పచెప్పింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ ప్రారంభమైంది. సిబిఐకి అప్పచెప్పిన తర్వాత దాదాపు 2020న సిబిఐకి అప్పచెప్పారు. 20 జూన్లో మొత్తం ఈ కేసు జూన్ 2020న స్టార్ట్ అయింది. ఇప్పుడు 2026 మార్చ్ వరకు కేసు నడిచింది. ఏప్రిల్ 7 నిన్న కేసు తీర్పు వచ్చింది. మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి జి ముత్తుకుమార్ తీర్పు చెప్తే ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాబట్టి వీళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష సరిపోదు, ఉరి శిక్షనే, ఒక ఉరి శిక్ష కాదు 2 ఉరి శిక్షలు విధించాడు. ఇది దేశవ్యాప్తంగా ఈ తీర్పు మరొకరిని ఈ విధమైన నేరాలు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి కాబట్టి ఈ తీర్పు ఇస్తున్నా అని చెప్పాడు. మొత్తం 10 మంది పోలీస్ అధికారులు. అందులో విచారణ జరుగుతుండగానే స్పెషల్ సబ్ ఇన్స్పెక్టర్ పాల్దురై కోవిడ్-19 టైంలోనే చనిపోయాడు. కోవిడ్ సమయంలో మిగతా 9 మందికి 2 మరణశిక్షలు విధించారు. అందులో ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీధర్, సబ్ ఇన్స్పెక్టర్ రఘు గణేష్, ఇంకో సబ్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణన్, హెడ్ కానిస్టేబుల్ మురుగన్, మరో హెడ్ కానిస్టేబుల్ సమదురై, కానిస్టేబుల్ ముత్తురాజ్, చెల్లాదురై, థామస్ ఫ్రాన్సిస్, వేలుముత్తు, వీళ్ళకి 2 మరణశిక్షలు విధించాడు. అయితే ఇది ట్రయల్ కోర్టు తీర్పు మాత్రమే, మదురై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు మాత్రమే. ఇంకా చాలా కోర్టులని పైకి వెళ్ళడానికి చాలా సమయం ఉంది. సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఖచ్చితంగా ఈ కేసు. వాళ్ళేమో చిన్న వ్యక్తులు ఏం కాదు, వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ మద్దతు కూడా ఉంది. చిన్న వ్యక్తులు పై దాకా వెళ్తుంది. అప్పటి వరకు ఈ మరణశిక్షలు ఉంటాయా ఉండవా, చివరి కోర్టు మళ్ళీ కేసు మొత్తం ఏ కోర్టు అయినా మధ్యలోనో చివరిలోనో కొట్టేస్తుందా ఉంటుందా అనేది ఇప్పుడే మనం చెప్పలేము. అయితే అన్న ఈ కేసులో కీలక సాక్షిగా ఒక లేడీ కానిస్టేబుల్ ఉంది అనే విషయం బయటకు వచ్చింది. అసలు ఆమె కథ ఈ మొత్తం కేసులో నిజంగా శిక్ష పడడానికి సిబిఐ కృషి చేసింది ఒకటి, శిక్ష పడడానికి హెడ్ కానిస్టేబుల్ రేవతి ప్రధాన కారణం. హెడ్ కానిస్టేబుల్ రేవతి కనుక ధైర్యం చేసి నిజాయితీగా తన మనసు నమ్మినట్టు ముందుకు రాకపోతే ఈ శిక్ష పడే పరిస్థితి లేదు. ఆ రోజు జయరాజును ఆయన కొడుకును పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినప్పటి నుంచి హెడ్ కానిస్టేబుల్ రేవతి స్టేషన్లోనే ఉన్నది. ఆమెకు ఆ డ్యూటీ ఉన్నది, ఆ స్టేషన్లో డ్యూటీ ఉన్నది, స్టేషన్లో ఉన్నది. వాళ్ళిద్దరిని కొడుతున్నప్పటి నుంచి ఆమె చూస్తున్నది, రక్తాలు గారుతుండగా చూస్తున్నది. ఆమె హృదయం చాలాసార్లు చెప్పింది ఆమె ఇంటర్వ్యూల్లో, ఆమె ఏడుపు వస్తున్నది. ఆమె కొడుతుంటే వాళ్ళ అరుపులు వింటూ ఉంటే ఏడుపు వస్తున్నది. రక్తాలు గోడ మీద చిల్లుతున్నాయి, రక్తాలు ఈయన కొడుతూ ఉంటే గోడ మీద చిల్లుతున్నాయి రక్తాలు, తలుపుల మీద రక్తాలు చిల్లుతున్నాయి. ఈమె చూస్తున్నది. మధ్యలో కొట్టడం ఆపి బయటకు వచ్చిన వెంటనే ఈమె మంచినీళ్ళు ఇస్తున్నది వాళ్ళకి. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి వీళ్ళు కొడుతున్నారు. పొద్దున 3 గంటల తర్వాత కూడా 8:30కు మొదలు పెడితే తెల్లారగట్ల 3-4 దాకా కొడుతూనే ఉన్నారు. చాలా దారుణమైన హింస. వాళ్ళ కసి అంతా ఎన్ని రోజుల కసి, వాళ్ళ ఇళ్లలో ఉన్న కసియా, బయట సమాజం మీద కసియా, అధికారుల మీద కసియా, వాళ్ళు ఆ క్రూరంగా తయారైన ఆ పోలీసులు వాళ్ళని చాలా దారుణంగా హింసలు పెడతారు. 3rd డిగ్రీ భయంకరమైన 3rd డిగ్రీ. ఆ మొత్తం చూసిన ఆమె స్వయంగా తనకు తాను మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి తను ఏమేం చూసిందో మొత్తం చెప్పింది. చెప్పడమే కాకుండా పోలీసులందరినీ ఆమె వీళ్ళు 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 కొట్టింది అనేది కూడా చెప్పింది. అందరి గురించి చెప్పింది.
ఆమె తర్వాత ఆమె మీద పైనుంచి పై అధికారుల బెదిరింపులు వచ్చినాయి. ఉద్యోగాలను పీకేస్తామని చెప్పాను, డిస్మిస్ చేస్తామని చెప్పాను, బెదిరించారు. బయట నుంచి బెదిరింపులు వచ్చినాయి, ఫోన్ బెదిరింపులు వస్తాయి, హత్య చేస్తామని బెదిరింపులు వచ్చినాయి, రకరకాల బెదిరింపులు వచ్చినాయి. ఆమె భర్త కొద్ది రోజులు అండర్ గ్రౌండ్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ కేసు సాక్షిగా ఆమె మారిన తర్వాత భర్త ఆమె అండర్ గ్రౌండ్ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో మెజిస్ట్రేట్ కోర్టు ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆమె ఇంటి దగ్గర పోలీసులు పెట్టారు. కొంతకాలం ఆమె లీవ్లో ఉన్నది. పోలీస్ స్టేషన్కి వస్తే ఆమెను ఏం చేస్తారు అనే అంత భయంకరమైన పరిస్థితి కల్పించారు పోలీసులు. ఆ తర్వాత ఆమె చాలా టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇంటర్వ్యూలు అంటే ఆమె మొహం కనిపిస్తూ ఇవ్వలేదు, ఫోన్ ఇన్లు ఇచ్చింది, ఫోన్లో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆమె భర్త ఇంటర్వ్యూలు ఇచ్చారు చాలామందికి, ఏం జరిగింది ఆ రోజు అనేది చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు అప్పటి సోషల్ మీడియాలో మిగతా దేశం అంతా ఆమెను చాలా మెచ్చుకుంది, ఆమె ధైర్యాన్ని కూడా మెచ్చుకుంది. అయినా ఆమె నిలబడడానికి ఆమె మనస్సాక్షి ఒక్కటే కారణం. ఆమె చాలా వివరాలు చెప్పింది మేజిస్ట్రేట్కు. మొదటి అంతస్తులో ఉన్న టేబుల్ మీద పడ్డ రక్తం మరకలను మేజిస్ట్రేట్కు చూపించింది. మొత్తం తుడిచేశారు వాళ్ళు. తుడిచేసిన అక్కడక్కడ మిగిలిపోయిన రక్తం మరకలను ఆమె చూపించింది. గోడల మీద తుడిచేసిన ఇంకా మిగిలిపోయిన రక్తం మరకలను మేజిస్ట్రేట్కు ఆమె చూపించింది. అంత ధైర్యంగా ఆమె చేయడం వల్లనే కేసు ఇక్కడి వరకు వచ్చింది. ஆமை மாట్లాడిன மாட்டல் చాలా చాలా இன்டர்வியூல என்னோட மனசாட்சிப்படி நான் வந்து இது சொன்னேன். என்னோட ரிப்போர்ட் இது வந்து நான் எங்கனாலும் சொல்ல, மற்றபடி வேற ஒன்றும் இல்லை. నా ఉద్యోగం పట్ల నిజాయితీగా ఉండాలని అనుకున్నాను కాబట్టి ఇంతగా సాక్ష్యం చెప్పగలిగాను అని ఆమె చెప్పింది. ఆమె భర్త కూడా చాలాసార్లు ఆమె ఆ రక్తాన్ని, ఆ రోజు జరిగిన భయంకరమైన హింసను, ఆ రక్తాన్ని, ఆ టార్చర్ను చూసి భరించలేకపోయింది, నిద్రపోలేకపోయింది. ఇంటికి వచ్చి కొద్ది రోజుల పాటు ఆమెకు నిద్ర లేదు, ఆమె అల్లకల్లోలంగా జీవించింది. ఆమె దాంతోనే మనస్సాక్షికి ఎదురు నిలవలేక ఆమె జడ్జి దగ్గరికి వెళ్ళి నిజాలను చెప్పింది అనేది భర్త కూడా చెప్పాడు. ఇలా ఇంత దుర్మార్గమైన, క్రూరమైన పోలీసులు ఉన్న చోట, ఒకే పోలీస్ స్టేషన్లో 10 మంది పోలీసులు ఉన్న చోట రేవతి లాంటి వాళ్ళు కూడా ఉంటారు. మొత్తం పోలీస్ వ్యవస్థ అతి క్రూరంగా, అతి దుర్మార్గంగా, నిజంగా చెప్పాలంటే కొంతమంది హెడ్డింగులు కూడా పెడతారు, రాక్షసులు అని, రాక్షసులకు శిక్ష పడిందని. భారతదేశంలోని పోలీస్ వ్యవస్థ ఇంత రాక్షసంగా ఉన్నా, ఇంత దుర్మార్గంగా, ఇంత క్రూరంగా ఉన్నా పోలీసులు రేవతి లాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి ఎంతో కొంత పోలీస్ వ్యవస్థ మీద కొంత మేరకైనా నమ్మకం కలుగుతుంది. ఓకే అక్క, థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి విశ్లేషణల కోసం అవని న్యూస్ నెట్వర్క్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.